సార్ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారికి ఇవ్వాలి అనే దాని మీద ఒక ఇష్యూ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిప్యూటీ సీఎం ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. జనసేన వాళ్ళు ఆయన సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటారు. మరి ఇదంతా వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేసే పని కానీ మనం ప్రజలు అన్నంత మాత్రాన్ని మారటానికి లేదు కదా. వాళ్ళు ఇది ప్రజలు అన్నది కాదు కదండి. మొన్న తిరుపతిలో ఒక ఎమ్మెల్యే ఆయన నోటి ద్వారా ఆయన చెప్పేశారు కదా. దాని మీద అవును, ఒక ఆయన అభిప్రాయం అన్నాడు. దాన్ని ఎవరు ఏకీభవించలేదు కదా. చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళేం మేము అదని ఇదని వాళ్ళు ఏం అంటలేదు కదా. కొంతమంది వాళ్లే ప్రిపేర్ చేస్తున్నారు జనాన్ని ఇండైరెక్ట్ గా అని చెప్పేసి అది ఒట్టి మాటలండి. దీన్ని కూటమిని చీల్చడం కోసం జనం అనేక రకాలుగా సృష్టిస్తున్నారు. దాన్ని ఈ మీడియాలో ఇంకా దాని ప్రాపగాండా ఇంకా ఎక్కువ. అది 24 గంటలు జరగకముందే ఒక మినిస్టర్ కూడా భరత్ అని చెప్పేసి అబ్రాడ్ లో మళ్ళీ సేమ్ అదే లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కాదు సీఎంఏ డైరెక్ట్ గా అని చెప్పేసి అన్నారు. మరి అది కూడా కొంచెం ఎవరు ఏదన్నా చంద్రబాబు లోకేష్ పవన్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఏ విషయం తేల్త గానీ జనం 100 మంది 100 రకాలు అనుకున్నా అది కూటంగానే నడుస్తుంది అంతే ఫైనల్. మరి అపోజిషన్ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఎవరు వాళ్ళకు ఉంటది. ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎట్ట జీలుద్దామా అని చెప్పి జనంలో ఫోకస్ చేస్తుంటారు ఇది పంపించడానికి. ఎంత పంపినా వాళ్ళు ముగ్గురు చీలేదు లేదు. వాళ్ళ అభిప్రాయాలు ఒకే కూటంగా ఉంటాయి, ఒకే మాటగా ఉంటది. వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు రావు. ఇంకా 10 ఏళ్ళు ఉండ వాళ్ళు ఇట్లే నడుస్తారు. జనం అనుకుంటుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు పని చేసుకుంటారు. పరిపాలన స్టార్ట్ అయ్యి సంవత్సరం అన్నా కాలేదు, ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి సార్? అట్లా అది కూటమిని చీల్చడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎన్ని చేసినా నేను చూసాను. ఫైనల్ గా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు వాళ్ళలో నుంచి వస్తే తప్ప ఇది ఏమి పని చేయవు. వాళ్ళు చీలే పరిస్థితి లేదు. వాళ్ళు కూటమిగానే నడుపుతారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు కూడా. కొంతమంది పవన్ కళ్యాణ్ కి ఎక్కువ పేరు వస్తుంది, చంద్రబాబు గానే అంత పట్టించుకోవట్లేదు అని టీడీపీఏ చేస్తుంది ఇట్లా అని చెప్పి ఓ ధైర్య పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, నాకు అనుభవం లేదు నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు సీనియర్, ఆయన ముఖ్యమంత్రిగానే ఉండాలా. నేను పని నేర్చుకోవాలి కదా, పోతే కదా పని చేత అయ్యేది. ఇప్పుడు ప్రజల్లో ఏదైనా పని చేస్తే చేత అవుద్ది, ఇంట్లో కూర్చుంటే చేత కాదు కదా. ఆయన పని నేర్చుకుంటున్నాడు. దానికి వ్యసనం పడేవాళ్ళు అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం, సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు అందరిని కలిపి నడిపే వ్యక్తి. ఆయన ట్రైన్ కి ఇంజిన్ లాంటి వాడే గాని ఆయన ఎప్పుడు భోగిలాగా పోయేవాడు కాదు. ట్రైన్ కి ఇంజిన్ ఆయనే. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరికి గైడ్ లైన్స్ ఇచ్చేది ఆయన. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే మాట మీద నడుస్తారు. ఇది 100%. ఇంకా 10 సంవత్సరాల వరకు వాళ్ళ మధ్యలోకి ఎవరు రాలేరు కూడా. ఫైనల్ గా జరిగిన రూమర్స్ నిజమైతే ఎలా ఉంటుంది? రూమర్స్ నిజం కావు, అంతే కావు. మీరు దాంట్లో ఉంటది కదా, చూసుకోండి. ఎప్పుడైనా నేను చెబుతున్నా, కూటమిని చేల్చడం ఎవరి వల్ల కాదు. ఇవన్నీ రకరకాలు పడుతుంది. వాళ్ళ ముగ్గురులో వస్తే వాళ్ళ నోట్ల నుంచి ఏదైనా వచ్చింది, భేదాభిప్రాయం వచ్చింది అంటే మాత్రం మనం అప్పుడు ఆలోచించాలి. వాళ్ళ నోట్లలో నుంచి రాలేదు. ప్రజలు కొంతమంది సృష్టిస్తుంటారు. కొంతమంది ఇప్పుడు డబ్బులు ఇచ్చి చెప్పించేవాళ్ళు కొంతమంది ఉంటారు నాయకులు, ఏదో ఇట్లా పుట్టిద్దామని. కొంతమంది స్వార్థం కోసం మాట్లాడేవాళ్ళు ఉంటారు. నేను ఈయన మీద నేను చెప్తే నాకు రేపు ఏదైనా భవిష్యత్తులో ఏమైనా వస్తుందని ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ వాళ్ళ ముగ్గురు మధ్యలో చీలక రాదు, కూటమి చీలదు. 10 years వరకు గ్యారంటీ. ఆ తర్వాత ఏమో చెప్పలేము. ఓకే.